ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జనవరి 13, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతానికి గౌరవం ఇవ్వడం అంటే ఎప్పుడూ కూడా మురళిని మిస్ చెయ్యకపోవడం, ప్రతి ఆజ్ఞను పాలన చెయ్యడం. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీరు కుశలంగా ఉన్నారా అని అడిగితే మీరు రెప్పపాటులో ఏమని జవాబు చెప్పాలి? జవాబు: పరబ్రహ్మంలో ఉండేవారి గురించి చింత ఉండేది, వారు లభించేశారు, ఇంకా ఏం కావాలి, పొందవలసిన దానిని పొందేశాము అని చెప్పండి. ఈశ్వర్య పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింత లేదు. తండ్రి మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు, మీపై కిరీటం ఉంచారు, ఇంకా ఏ విషయం గురించి చింతించాలి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: సదా కుశలంగా సంతోషంగా ఉండేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. చదువు ద్వారా తమపై రాచరిక కిరీటాన్ని ధరించాలి. చదువు ద్వారా తమపై రాజరిక కిరీటాన్ని ధరించాలి. రెండవ పాయింట్: శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. సదా శ్రీమతానికి గౌరవం ఇవ్వాలి. వరదానము: శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవికి అధికారిగా అవ్వండి. వివరణ: ఎవరైతే తమ శ్రేష్ఠ పదవిని స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి తమ సదా అనాది అసలైన స్వరూపము ఆత్మస్మృతిలో ఉంటుంది. ఎప్పుడూ నకిలీ ముఖాన్ని అనగా కృత్రిమ ముఖాన్ని ధారణ చెయ్యరు. చాలాసార్లు మాయ నకిలీ గుణము మరియు కర్తవ్యం యొక్క స్వరూపాన్ని తయారు చేస్తుంది. కొంతమందిని క్రోధీలుగా, కొంతమందిని లోభులుగా, కొంతమందిని దుఃఖీలుగా తయారు చేస్తుంది. కానీ అసలు స్వరూపం ఈ అన్ని విషయాల కంటే అతీతమైనది, వేరైనది. ఏ పిల్లలైతే తమ అసలు స్వరూపంలో స్థితమై ఉంటారో వారు సూర్యవంశ పదవికి అధికారులుగా అవుతారు. స్లోగన్: అందరిపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహంభావము, వహంభావం అనగా భ్రమ, సందేహము సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ రచన అయిన కమల పుష్పం నీటిలో ఉంటున్న నీటి బంధనం నుండి ముక్తంగా ఉంటుంది. మీ రచనలోనే ఈ విశేషత ఉన్నప్పుడు మరి మాస్టర్ రచయితలో లేకుండా ఉంటుందా? ఎప్పుడైనా బంధనంలో చిక్కుకున్నప్పుడు మీ ముందు కమల పుష్ప ఉదాహరణను ఉంచుకోండి. కమల పుష్పం న్యారా ప్యారాగా అనగా అతీతంగా ప్రియమైనదిగా అవ్వగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని అనుకుంటే సదా కొరకు అతీతంగా ప్రియంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.